చేవెళ్లలో పార్లమెంట్ ఎన్నిక సన్నాహ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. మీటర్ రోజు రోజుకి డౌన్ అవుతా ఉన్నది. అదే రకంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని యూపీఏ వాళ్ళ పరిస్థితి కూడా అంతకంటే గొప్పగేం లేదు. పోయినసారి 2014లో రాహుల్ గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీకి 44-45 సీట్లు వచ్చినాయి. ఈసారి బాగా జోరుగా దానికంటే డబల్ వస్తే కూడా 100 సీట్లు దాటే పరిస్థితి రాహుల్ గాంధీ గారి పార్టీకి కూడా లేదు. అంటే అటు ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిస్తే కూడా రేపటి రోజున 273 దాటే పరిస్థితి లేదు. అందుకే ఈ సందర్భంగా మిత్రులారా ఒక మాట మాత్రం దయచేసి మనం జాగ్రత్తగా అనుకోవాలి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో 2019లో ఒక్కొక్క ఎంపీ సీటే కీలకం కాబోతా ఉన్నది. 16కి 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొని ఒక పార్లమెంట్ స్థానంలో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలుచుకున్నట్టయితే ఇద్దరు ఎంపీలతో తెలంగాణను తీసుకొచ్చిన మునగాడు కేసీఆర్ గారికి 16 మందిని అప్పచెప్తే రేపు ఢిల్లీ మెడలు వంచే సత్తా మనకుంటదా లేదా మీరే ఆలోచించాలి. అప్పుడు రావా డబ్బులు? నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టిన మోడీ గారు కానీ రేపటి భారత ప్రధానమంత్రి ఎవరైనా మనం ఆడిచ్చినట్టు ఆడడా, మనం చెప్పినట్టు చేయడా, తెలంగాణకు నిధులు ఇయ్యడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించండి. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే బడితే ఉన్నోందే బర్రె అయిపోయింది పరిస్థితి. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళే వాళ్ళ రాష్ట్రానికి సేవలు చేసుకుంటా ఉన్నారు. మమతా బెనర్జీ గారు ఆనాడు రైల్వే మంత్రిగా కేంద్రంలో ఉంటే రైళ్లు మొత్తం వెస్ట్ బెంగాల్కు పోయినాయి, పశ్చిమ బెంగాల్కు పోయినాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైలు మంత్రిగా ఉంటే రైల్వే లైను ఆయన అత్తగారు ఊరి దాకా కూడా తీసుకొని పోయినాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే బుల్లెట్ రైలు వేసిండు. ఏడికెళ్ళేడికి పోతుంది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి ముంబై దాకా గుజరాత్ మొత్తం మీదకి వెళ్ళి పోతుంది తప్ప హైదరాబాద్ దిక్కు మాత్రం చూడదు బుల్లెట్ రైలు. తెలంగాణ దిక్కు చూడదు. ఎందుకు చూడది? ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఓట్లు లేవు, సీట్లు లేవు, లీడర్లు లేరు కాబట్టి, ఇక్కడ ఏం ఆశలు లేవు కాబట్టి ఏమున్నా అక్కడికే సంపకపోవాలని చూస్తూ ఉన్నారు. కానీ రేపటి రోజున 16 పార్లమెంట్ స్థానాలను మీరు గెలిపించి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి చేతుల్లో పెడితే రేపటి రోజున 16 సీట్లే కీలకమైతే ఢిల్లీలో మీరు ఆలోచించండి. మనకు రావా హై స్పీడ్ రైళ్లు, మనకు రావా బుల్లెట్ రైళ్లు? కేంద్రంలో మన వాళ్ళే నిర్ణాయక పాత్రలో ఉంటే, నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే తన్నుకుంటూ రావా? మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే మా యువ మిత్రుడు ఎమ్మెల్యే గారు, పరిగి ఎమ్మెల్యే గారు ఉన్నారు. అన్న, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తొందరగా పూర్తి చేయాలి, మా రైతులు ఎదురు చూస్తున్నారని ఇప్పుడే పక్క నుంచి చెప్తా ఉన్నాడు. నేను మీకు మీ సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల సామాన్యమైన పట్టుదల కాదు. ఆయన 2001లో టీఆర్ఎస్ అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ నేను సాధిస్తానన్నాడు. చాలా మంది నవ్విండ్రు. మీరు రంగారెడ్డి జిల్లాలనైతే చాలా మంది బదనాం చేసిండ్రు ఆయనను. తెలంగాణ వస్తే రేట్లు పడిపోతాయి, తెలంగాణ రావద్దు అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నాడు. కానీ మొండి పట్టుబట్టి జిద్దుగా కొట్లాడి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొని వచ్చిన నాయకుడు, దృఢ సంకల్పం ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఈరోజు ఒక సంకల్పం తీసుకున్నారు. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు చెప్పినారంట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పినారంట. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే సంకల్పం తీసుకున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణ కావాలనే సంకల్పంతో అటు కృష్ణా నదిలో ఇటు గోదావరి నది మీద పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించడమే కాదు, ప్రతి సంవత్సరం డబ్బులు కూడా పెద్ద స్థాయిలో కేటాయించి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత ఏదైతే ఉన్నదో ఆ సామెతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతును రాజు చేయాలి, రైతు పక్షపాతిగా ప్రభుత్వాన్ని నడపాలి అనే ఉద్దేశంతో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా, అప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడం ద్వారా రైతాంగానికి రైతు పక్షపాతిగా ఈరోజు కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. మరి ఆ క్రమంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయనేది అంచనా. ఆ 40,000 కాదు, ఇంకా కొన్ని డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, మొత్తం పశ్చిమ రంగారెడ్డిని సస్యశ్యామలం చేసే బాధ్యత రాబోయే 2-3 ఏళ్లలోనే కేసీఆర్ గారిది, ఈ ప్రభుత్వానిది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ మొండితనం ఉండే నాయకుడితోనే, గట్టి నాయకుడితోనే ఈ పని అయితే తప్ప వట్టి మాటలు చెప్పేటోళ్ళతో ఏమి కాదు కాంగ్రెస్ వాళ్ళతోనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఇక్కడ ఉండే రైతు బిడ్డలందరూ కూడా ఒక మాట జాగ్రత్తగా వినాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. పాలమూరు ఎత్తిపోతల పథకం దానికి దగ్గర 40,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు అవుతాయి. ప్రధానమంత్రి గారు గజ్వేల్కి వచ్చిండు ఆనాడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇట్లనే వేదిక మీద మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేచి, ప్రధానమంత్రి గారు మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించినారు. జాతీయ హోదా ప్రకటిస్తే ₹1 పైసలు ఖర్చు అయితే ఆ రూపాయిలో 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, 10 పైసలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అక్కరుంటది. మరి మా దగ్గర కూడా రైతాంగం అల్లాడిపోతా ఉన్నారు సాగునీటి కోసం. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ మా దగ్గర కూడా అయితే పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టమైతే అది దానికి ఒక జాతీయ హోదా అయ్యి మాకు కూడా 90% పైసలు కేంద్రం నుంచి వస్తాయని చెప్పి విజ్ఞప్తి చేసినాం. ఉత్తరాలు రాసినాం. పోయినప్పుడు కలిసినారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు, అదే రకంగా ముఖ్యమంత్రి గారు. కానీ నవ్వినారు, ముసి నవ్వులు నవ్వినారు, కానీ జాతీయ హోదా మాత్రం ఇయ్యలేదు. అందుకే మా రైతన్నలు ఆలోచించాలి. తెలంగాణ రైతన్నలు రేపటి రోజున మీరిచ్చే తీర్పుతో 16 పార్లమెంట్ స్థానాలు కేసీఆర్ గారి చేతిలో ఉంటే భావ సారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలు దేశంలో ఏవైతే ఇంకా మిగతా ఉన్నాయో, ఎవరికైతే కాంగ్రెసు బీజేపీ పొడగిట్టదో ఒక 70-80 మంది మనకు తోడైతే మొత్తం 100 మందితో ఎర్రకోట మీద జెండా ఎవరెగరేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తే తన్నుకుంటూ రాదా జాతీయ హోదా మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అడుగుతున్నాం ఎంపీలు మనం? ఇప్పుడే ఎవరు అన్నారు మన మిత్రులు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయినారు, మన ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ల పాటు నడుస్తుంది, ఎంపీలు ఉన్నా లేకపోయినా నడుస్తుంది. కానీ ఎంపీలు ఎందుకు ముఖ్యమంటే ఇగో రాష్ట్రానికి ఇంకో 1,50,000 కోట్ల రూపాయలు రాబోయే 5 ఏళ్లలో సాధించాలంటే పేగులు తెగేదాకా కొట్లాడే టీఆర్ఎస్ బిడ్డలు కావాలి. అదే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏంది పాపం, వాళ్ళకు టికెట్ కావాలంటే ఎడికి పోవాలి? ఢిల్లీ. బీఫామ్ కావాలంటే ఎక్కడికి పోవాలి? ఢిల్లీ. బాత్రూమ్ కావాలంటే ఎవరిని అడగాలి? ఢిల్లీ. లేవమంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. గది కాంగ్రెస్ బతుకు, కాంగ్రెస్ నాయకుల బతుకు. అందుకే మా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని రైతన్నలు, మహిళలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఆలోచించాలి. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ గులాములను గెలిపిద్దామా, తెలంగాణ గులాబీలను గెలిపిద్దామా ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ నాయకుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మన కోసం ఎంతటికైనా తెగించే నాయకుడిని గెలిపించుకుందామా, లేదా ఢిల్లీ దర్బారులో చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళు ఏం చెప్తే అది విని వచ్చే నాయకులను గెలిపించుకుందామా ఆలోచించుకోవాలి. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు పడ్డా చెవెళ్ల పార్లమెంట్లో అవి మీ మోరీలో వేసిన దాంతో సమానం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి ఏసి లాభం లేదు, వాళ్ళ వల్ల ఏమి కూడా కాదు. రేపటి రోజున ఢిల్లీని శాసించాలి అంటే, యాచించకుండా శాసించే పరిస్థితుల్లో మన తెలంగాణ బిడ్డలు ఉండాలంటే టీఆర్ఎస్ వాళ్ళు గెలవాలి. టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఢిల్లీని మన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడిపించే పరిస్థితి ఉండాలి. కానీ ఈ సమావేశంలో ఉండే మన ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, మన కుటుంబ సభ్యులే ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి అందరూ కూడా ఎమ్మెల్యేలు చెప్పినారు, గౌరవ మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు చెప్పినారు, మాజీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కూడా చెప్పినారు, ఖచ్చితంగా గెలిపిస్తాం సార్, బాగా చేస్తాం, కష్టపడతామని చెప్పినారు. నేను మిత్రులందరికీ 1-2 సూచనలు మాత్రం నేను చేయదలుచుకున్నా. మొన్నటి ఎన్నికల్లో మరి పథకాలు మనం అంతటా అదే అమలు చేసినాం. మన పథకాల విషయానికి వస్తే మొత్తం వికారాబాద్లో ఏ పథకం అమలైందో, చేవెళ్ళలో ఏది అమలైందో, రాజేంద్ర నగర్లో ఏది అమలైందో, శేర్లింగంపల్లిలో ఏది అమలైందో, మహేశ్వరం, తాండూరు, వికారాబాద్లో కూడా పరిగిలో కూడా అవే అమలైనాయి. రైతు బంధు చూసుకుంటే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 2,67,163 మంది రైతులకు రైతు బంధు రూపంలో పెట్టుబడి సహాయం వచ్చింది. ఆసరా పెన్షన్లు చూస్తే 1,85,555 మందికి ఆసరా పెన్షన్లు వచ్చినాయి. కేసీఆర్ కిట్లు 15,731 మందికి కేసీఆర్ కిట్లు వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 25,402 అమ్మాయిలకు, ఈరోజు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ గారు ఒక మేనమామలాగా 1,116 రూపాయలు మరి ప్రభుత్వం నుంచే సహాయం చేయడం జరిగింది. రెసిడెన్షియల్ పాఠశాలలు
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లల కోసం 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, మిషన్ కాకతీయ కింద 556 చెరువులు, ఇవన్నీ బాగు చేసుకున్నాం. మరి పథకాల అమలు అంతటా ఒక లెక్క అయినప్పుడు ఎక్కడా వివక్ష లేకుండా అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా, లేక ఇంకేదన్నా పార్టీ వాళ్ళు ఉన్నారా అనే ఆలోచన లేకుండా పేదవాడిని పేదవాడిగా చూసి వాళ్ళకు పథకాలన్నీ సవ్యంగా అందించినప్పుడు ఫలితాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క ఎందుకు వచ్చినాయి? తాండూరులో ఎందుకు వెనకబడ్డాం, మహేశ్వరంలో ఎందుకు వెనకబడ్డాం? దాన్ని దయచేసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని మనం మనలో ఉండే చిన్న చిన్న పొరపాట్లను సవరించుకోకపోతే పురోగతి ఉండదు, ముందుకు పోయేదానికి ఆస్కారం ఉండదు. అందుకే మిత్రులు మహేందర్ రెడ్డి గారిని, తీగల కృష్ణారెడ్డి గారిని, అదే రకంగా సోదరులు యువ నాయకులు ఆనంద్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. మనం స్వల్ప తేడాతోనే మనం ప్రత్యర్థుల కంటే అయితే ముందున్నాం, లేకపోతే కొంత ఎన్నుకున్నాం. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా డెఫినెట్గా కార్యకర్తలతో ఎక్కడికక్కడ గ్రామాల వారీగా, బూత్ల వారీగా మీరు పటిష్టమైన కార్యాచరణ రూపొందించి తప్పకుండా టార్గెటెడ్గా, ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కాబట్టి చాలా టార్గెటెడ్గా ప్రచారం చేయవలసిన అవసరం ఉందనే మాట నేను ముగ్గురికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మా అన్నలు తమ్ముళ్ళు మా ముఖ్య నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికి కూడా నేను దండం పెట్టి ఒక మాట చెప్తా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు మన వాళ్ళే చాలా చోట్ల కొట్లాడుకున్నారు. మన పార్టీ నుంచే 2, 3, 4 కొట్లాడినారు. సర్పంచ్ ఎవరో ఒకరు అవుతారు. పాత పగలు మనసులకెళ్ళి తీసేయండి, పాత పంచాయతీలు తీసేయండి. గెలిచినా ఓడినా అందరూ మన వాళ్ళే. కాబట్టి దయచేసి సమిష్టిగా పనిచేయండి, కలిసికట్టుగా పాత పంచాయతీలన్నీ పక్కకు పెట్టి మొన్న పంచాయతీ ఎన్నికలప్పుడు నన్ను తిట్టిండు, నన్ను ఇట్లన్నాడు, నన్ను అట్లన్నాడు, అవి మర్చిపోండి, దగ్గరికి తీసుకోండి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ప్రతి పార్టీ కార్యకర్త మన దిక్కే చూస్తూ ఉన్నాడు, ప్రతి నాయకుడు మన దిక్కే చూస్తూ ఉన్నాడు. మన పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. వారిని దయచేసి దగ్గర తీసుకోండి. పాత పగలు మనసులో పెట్టుకోకండి. ఈయన ఎట్లా రాణిస్తా, నేను 20-25 ఏళ్ళకెళ్ళి ఈయనతోనే కొట్లాడుతున్నా, ఈయన ఎందుకు ఇప్పుడు నాకు, అది మనసులోకెళ్ళి తీసేయండి. దయచేసి ఎవరు మన పార్టీలో చేరడానికి వచ్చినా పెద్ద మనసుతో వారిని స్వాగతించండి, దగ్గరికి తీసుకోండి. ఈ పని నేను మా నాయకుడు కేసీఆర్ గారి కోసం చేస్తున్నా అనే ఆలోచనతో చేయండి తప్ప దయచేసి చిన్న చిన్న విషయాలు పక్కకు పెట్టండి అని చెప్పి కూడా నేను శిరస్సు వంచి మీ అందరికీ వినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు చివరిగా నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి, ఎన్నికల ప్రచారంలో సాధారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము గ్రామం తిరిగేటప్పుడు డోర్ టు డోర్ తిరిగారు. ఏమవుతుందంటే ఇట్లా తీసుకుపోతుంటాం, నడుచుకుంటూ పోతుంటాం ఊళ్ళల్లో. పోయేటప్పుడు అన్న ఈ ఇంటి ముందు ఆగొద్దన్న అంటారు. ఎందుకే అంటే వాడు మనోడు కాదన్న అంటారు. నేను చెప్పేది వాస్తవమేనా? ఏవి 100 అడుగుడు దండుగానే వాడు మనోడు కాదు. నేను మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, ఈరోజు మొత్తం తెలంగాణలో మనోడు కానోడు ఎవడు లేడు, అందరూ మనోళ్ళే. కాంగ్రెస్ కార్యకర్తలకు రైతు బంధు చెక్కులు వస్తున్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల బిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుతున్నాయి, వాళ్ళు కాన్పుకు పోతే ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్లు వస్తున్నాయి. వారికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ సహాయం అందుతా ఉన్నది. కేవలం మీరు అడుగుడు ఆలస్యం, వాళ్ళు ఇవాళ మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మనోళ్ళు కాదు అని ఎవరిని దూరం చేయకండి, అందరూ మన వాళ్ళే. అందరినీ దగ్గర తీసుకుంటే బ్రహ్మాండంగా ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రేపు మనకే ఓటు వేస్తారనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక చివరిగా ఒకే ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో, పూర్వ రంగారెడ్డి జిల్లాలో, ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో మీరందరూ పెద్ద నాయకులు, మీరందరూ పెద్దవాళ్ళు. కానీ ఒక విజ్ఞప్తి, దయచేసి నాయకులు అనే వాళ్ళు నేల విడిచి సాము చేయొద్దు. ముందు మన బూత్ చూసుకోవాలి, మన గ్రామంలో మెజారిటీ తెచ్చే పని చూడాలి. నేను జెడ్పీటీసీని, నేను ఎంపీపీని, నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ను, నేను ఒక బూత్కుంటున్నా, నేను చాలా పెద్దవాడిని, మొత్తం దేశమంతా తిరుగుతా అంటే కింద నీ బూత్ బాగా లేకపోతే, నీ ఊరు బాగా లేకపోతే, నీ ఊళ్ళోనే మెజారిటీ రాకపోతే 10 మందిలో పరువు పోతుంది. నువ్వు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు గాక, ఎమ్మెల్యే కావచ్చు గాక, ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు గాక, ఫస్ట్ నీ బూత్లో 70% ఓట్లు తీసుకొని రా. అది అయినాక నువ్వు మొత్తం దేశం మీద పడు. అంతేగాని నేను మొత్తం తిరుగుతా దేశం అంతా, కిందికెళ్ళి ఏం పోయినా నాకు తెలియదు అంటే ఇద్దరు పోతుంది రేపటి రోజున. దయచేసి నేను అందుకే కోరుతా ఉన్నా, గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు కానీ నేను అనే మాటను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్తున్నది, మనం పద్ధతిగా ఎలక్షన్ కొట్లాడితే డెఫినెట్గా అఖండమైన మెజారిటీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా డోర్ టు డోర్ పోతే, మనిషిని గడప గడపను తట్టి, గుండెను తట్టి
గులాబీ జెండాకు ఓటేయమని అడిగితే ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మిత్రులు కొన్ని విషయాలు కూడా విజ్ఞప్తి చేసినారు. కాళే యాదయ్య గారు, ప్రకాష్ గౌడ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు, అన్నా మా 111 జీవో సంగతి ఏంది, దాని సంగతి చూడమని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చినారని చెప్పి ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు. దాని మీద ఇప్పటికే ఒక కమిటీని వేయడం జరిగింది ప్రభుత్వం. ఆ కమిటీ అధ్యయనం చేస్తున్నది. సవ్యమైన పద్ధతిలో రేపటి రోజున మనం పర్యావరణవేత్తలు కానీ ఇంకొకరు కానీ ఎవ్వరూ బదనాం చేయకుండా సవ్యమైన పద్ధతిలో ప్రణాళికబద్ధంగా ఆ కార్యక్రమాన్ని చేద్దాం. మీరెవరు ఆ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇగో మహేందర్ అన్న యాద్ చేస్తున్నాడు, మా యువకులు ఆందోళనతో ఉన్నారన్నా, జోగులాంబ జోన్లో కలిపినారు వికారాబాద్ను, దాన్ని తీసుకుపోయి చార్మినార్ జోన్లో కలపాలన్నారు. తప్పకుండా ఇది తొందరలోనే అయ్యే విధంగా నేను కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఇంకొక 2 మాటలు కూడా నేను మీకు చెప్పాలా. మీ నియోజకవర్గంలో చాలా వైవిధ్యం ఉందని నేను ఊరికే చెప్పలేదు. షేర్లింగంపల్లిలో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. రేపటి రోజున రాజేంద్ర నగర్లో కూడా బ్రహ్మాండంగా బుద్వేల్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమ రాబోతా ఉన్నది. అదే రకంగా గండిపేట, అదే రకంగా హిమాయత్ సాగర్, ఈ 2 కూడా అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా రూపొందించబోతా ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈసిటీ ద్వారా అక్కడ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కే విధంగా అక్కడ కూడా ప్రత్యేకంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తాం. చేవెళ్లలో మరి ఈరోజు చందన్వెల్లి కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. చందన్వెల్లిలో ఇప్పటికే వెల్స్పన్ పరిశ్రమ వచ్చింది. అందులో కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. అవసరమైతే ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి స్థానిక పిల్లలకే ఉద్యోగాలు వచ్చే విధంగా తర్ఫీదునిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను ఫాలో అప్ చేస్తా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీతారాంపూర్లో కానీ మోకిల్లాలో కానీ కొండకల్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ మీరు భూముల పంచాయతీలను అడ్డం పెడితే మరి పరిశ్రమలు రావు. అది కూడా చెప్తున్నా ముందే మీకు. కాదు మీరు ఎమ్మెల్యే గారికి నేను అదే రకంగా మా తమ్ముళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మనకు పరిశ్రమలు రావాలంటే మరి భూముల మీద ఉండే కొండీలు లోకలోలు పోయి అక్కడ ఇక్కడ కొండీలు పెట్టే అది పరిస్థితి కూడా ఉండదు. పరిశ్రమ పెట్టేందుకు వచ్చిన ఆయన మంచిగా సాఫ్గా పరిశ్రమ పెట్టేటట్టు ఉండాలి. కొండకల్ల కానీ మోకిలాల కానీ ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా సీతారాంపూర్ కానీ వాటిని కూడా పరిష్కారం చేసుకుందాం. ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఎవరికి ముఖ్యంగా రైతులకు నష్టం లేకుండా, మీ కడుపు కొట్టకుండా మీకు న్యాయం జరిగే విధంగా దాన్ని కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శేర్లింగంపల్లి ప్రాంతంలో, రాజేంద్ర నగర్ ప్రాంతంలో, శివారు మున్సిపాలిటీల్లో ఈ మధ్యన కొంత నీటి కొరత ఉన్నది. సింగూరులో నీళ్లు లేవు. కానీ గాంధీ గారు అదే రకంగా ప్రకాష్ గౌడ్ గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు, అన్న తొందరగా మనం ఆ రింగ్ మెయిన్ కంప్లీట్ చేయాలి, సాధ్యమైనంత వేగంగా పరిష్కారం చేయాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి మంత్రి గారి సహకారంతో ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేసుకుందాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటికి కూడా ఈ ఎండాకాలంలో చూసుకుందామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా పరిగి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్ ఈ ప్రాంతాలకు దశ మారబోతా ఉన్నది. రీజనల్ రింగ్ రోడ్ రాబోతా ఉన్నది. బ్రహ్మాండంగా ఈ ప్రాంతాలు కూడా మరి రేపటి రోజున ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం ఎట్లా అయితే కలకలలాడిందో రేపటి రోజున రీజనల్ రింగ్ రోడ్డు వల్ల కూడా మరి అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. మీ ప్రాంతం కూడా హైదరాబాద్కు అత్యంత సమీపంగా మరి మంచి కనెక్టివిటీతో ముందుకు పోబోతా ఉన్నాం. దాంతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయడం ద్వారా అటు పాలమూరు జిల్లాలోని షాద్నగర్ ప్రాంతానికి, పశ్చిమ రంగారెడ్డి జిల్లా మొత్తానికి రాబోయే 2-2.5 సంవత్సరాల్లోనే మీ ప్రాంతానికి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి. ఈ ప్రాంత రైతు బిడ్డలందరూ, వ్యవసాయదారులందరూ సంతోషంగా గడిపే రోజులు ఎక్కువ రోజులు దూరం లేవనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా, ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పెన్షన్ల పెంపుదల విషయంలో అతి త్వరలోనే 2016 రూపాయల పెన్షన్ ఏప్రిల్ మాసం నుంచి కానీ మే మాసం నుంచి కానీ ప్రారంభం కాబోతా ఉన్నాయి కొత్త ఆర్థిక సంవత్సరంలోనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఇచ్చిన ప్రతి హామీ, మొన్న ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకునే దిశగా ఇప్పటికే కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. మొన్న శాసనసభలో బడ్జెట్ కూడా తగిన మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రవేశపెట్టారు. అన్ని రకాలుగా కూడా మరి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే బాధ్యత ఆ సత్తా ఉండే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దాం. పార్లమెంటు మీద, చేవెళ్ల పార్లమెంటు మీద మళ్ళీ గులాబీ జెండా ఎగరవేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, అభ్యర్థి ఎవరైనా
చేవెళ్ల పార్లమెంటు నుంచి నిలబడే అభ్యర్థి ఎవరైనా ఇక్కడ మీరు వేసే ఓటు కేసీఆర్ గారి కోసం అనే మాటను ఖచ్చితంగా గ్రామ గ్రామంలో ఇంటింటికి గడప గడపకు మీరు చెప్పాలని చెప్పి కూడా మళ్ళీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు యాదన్నకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.